రైట్ సాహిదా మరో అంశం అంటే గతంలో సీఎం కేసీఆర్ గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఆలయ పునరుద్ధరణ చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునరుద్ధరించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేములవాడ ఆలయాన్ని పునరుద్ధరించాలని కార్యాచరణ రెడీ చేసింది. దీనికి సంబంధించినటువంటి ఐటెం చూద్దాం. వేములవాడ రాజన్న ఆలయంలో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. దేవస్థానం అభివృద్ధి విస్తరణలో భాగంగా పనులు జరుగుతున్నాయి. ప్రాంగణంలోని కళాభవన్ను సిబ్బంది కూల్చివేశారు. 33 ఏళ్ల క్రితం నిర్మించిన కళాభవన్లో ఇప్పటి వరకు కళాభవన్లో కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, హోమం వంటి కార్యక్రమాలు కొనసాగాయి. ఇవాళ కళాభవన్ కాలగర్భంలో కలిసిపోయింది. వేములవాడ రాజన్న ఆలయ పునరుద్ధరణపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, చెప్పండి, ఏంటి వేములవాడ రాజన్న ఆలయంలో ఎలాంటి పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి? థ్యాంక్ యూ రవి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి విస్తరణ పనులో భాగంగా ఈ కూల్చివేత పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్నటి రోజున దేవాలయంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన నిర్మాణమైనటువంటి కళాభవన్ అయితే కాలగర్భంలో అయితే కలిసిపోయిందని అయితే చెప్పవచ్చు. ఈ కళాభవన్ 1992లో నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. దాదాపు 33 సంవత్సరాల పాటు భక్తులకు విశేషంగా సేవలు అందిస్తూ ప్రస్తుతం తన సేవలకు ముగింపు పలికిందని అయితే చెప్పవచ్చు. ప్రస్తుతం కళాభవన్ కూల్చివేత పనులు అయితే దాదాపు పూర్తయ్యాయనే తెలుస్తుంది. మొదట్లో నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిన సమయంలో కళాభవన్ అనగానే ఇటు వేములవాడ పట్టణ ప్రజలకు కావచ్చు, అటు రాజన్న భక్తులకు కావచ్చు, ఆ దేవాలయానికి సంబంధించిన సభలు, సమావేశాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలకైతే అది కళాభవన్ నిలయంగా మారిందని చెప్పవచ్చు. ఆ కాలక్రమేణా దాన్ని దేవాలయానికి సంబంధించిన కళ్యాణాలు, ఇటు వ్రతాలు, హోమాలు చేయడానికి అయితే ఉపయోగించారు. ప్రస్తుతం భక్తుల సౌకర్యార్థం తాత్కాలికంగా ఆలయ ఓపెన్ క్లబ్ లో కళ్యాణంతో పాటు మిగతా హోమం, వ్రతం లాంటి కార్యక్రమాలను అయితే నిర్వహించేందుకు అధికారులు అయితే తాత్కాలిక ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు ఇటు వేములవాడ పట్టణంలో రోడ్ల విస్తరణ కొనసాగుతోంది. ఇటు వేములవాడ బస్టాండ్ నుంచి దేవాలయం వరకు 80 ఫీట్లతో ప్రధాన రోడ్డు విస్తరణ పనులు అయితే చేస్తున్నారు. మరోవైపు రాజన్న భక్తుల కోసం భీమేశ్వర ఆలయంలో ఈ తాత్కాలిక ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతున్నాయని అయితే తెలుస్తోంది. మొత్తానికి ఇటు ఆలయ అభివృద్ధితో పాటు అటు వేములవాడ పట్టణ అభివృద్ధి కూడా ఈ సమాంతరంగా అభివృద్ధి చేశామంటూ కూడా ఇదివరకే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అయితే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాజన్న భక్తుల దశాబ్దాల కలైనటువంటి దేవాలయ అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతుండడంతో ఇటు భక్తులతో పాటు అటు వేములవాడ పట్టణ ప్రజలైతే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజు.